శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను వంశీ. ఈరోజు మనం టాపిక్ ఎక్కడ చూసినా కూడా ఇన్స్టా రీల్స్ ఎవరి దగ్గర చూసినా కరంగలి మాల. సో పెద్ద పెద్దలు వాడుతున్నారు, సెలబ్రిటీలు వాడుతున్నారు. ఏంటి అసలు కరంగలి మాల అంటే ఏంటి? కరంగలి మాల వల్ల మనకు వచ్చే ఉపయోగాలు ఏంటి? బేసిక్గా నిజమా కాదా? ఒరిజినల్ ఎలా దొరుకుతాయి, డూప్లికేట్ ఎలా ఉంటాయి? మరి ఇవి కూడా తెలుసుకోవాలి కదా. దీనివల్ల ఉపయోగం ఉందంటే ఖచ్చితంగా అందరూ డూప్లికేట్ కూడా తయారు చేస్తారు. డబ్బులే తయారు చేస్తున్నారు, ఇవి తయారు చేయలేరా? ఖచ్చితంగా అయితే ఉంటాయి కాబట్టి సో ఇవి ఒరిజినల్ ఖచ్చితంగా మనకు తెలిసిన వాళ్ళని ఈరోజు మీ ముందుకు తీసుకురావడం జరిగిందనమాట. సో దీనివల్ల ఉపయోగాలు ఏంటి నా ద్వారా మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయబోతున్నాం. సో మరి దీన్ని ఎలా సంప్రదించాలి, ఎలా వేసుకోవాలి, దీనికి ఏమన్నా చికెన్ తినొచ్చా, మటన్ తినొచ్చా, లేకపోతే రకరకాలు ఉంటాయి. మందు తాగే వాళ్ళు ఉంటారు. సో చిన్నపిల్లగాళ్ళు వేసుకోవచ్చా, పెద్దోళ్ళు వేసుకోవచ్చా అంటే సెలబ్రిటీలు అందరూ వేసుకుంటున్నారు. మరి వెండి వేసుకుంటున్నారు, బంగారు వాళ్ళకి డబ్బు ఉన్నాయి కాబట్టి అలా వేసుకుంటారు. మనకు డబ్బు లేదు కాబట్టి కొంచెం అందరికి స్థాయిని బట్టి వేసుకుంటూ ఉంటారు. సో ఈరోజు మన చంద్రబోస్ గారిని తీసుకొచ్చాను. సార్ నమస్కారం సార్. నమస్తే సార్. జై శ్రీరామ్. జై శ్రీరామ్ సార్. ఎక్కడ చూసినా కరంగలి మాల, కరంగలి మాల. అవును సార్. సో దీని ట్రెండ్ బాగా వచ్చేసి మీరు కూడా వేసుకున్నారు? నేను కూడా వేసుకున్నాను ఖచ్చితంగా. చూపించండి మా. ఖచ్చితంగా నేను వేసుకున్నాను. చాలా ఉపయోగం ఉంది దీనివల్ల. సో ఎలా అంటే ఉపయోగం అంటే ఏదో కోట్లు రావు. ఎస్, ప్రశాంతత, 100%. కొంచెం కూల్ గా ఉంటాం మనం. అవును సార్. నిదానంగా ఉంటాం. సో దీని ద్వారా ఇది నేర్చుకున్నా నేను. సో మన ప్రేక్షకులకి, టీ మీడియా ప్రేక్షకులకి మొదటిసారి మా స్టూడియోకి వచ్చారు మీరు కూడా. సో కరంగలి మాల అంటే ఏంటి, దీనివల్ల ఉపయోగాలు చెప్పండి మాకు. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కరుంగాల్ అనేవాడు మన తెలుగు వర్డ్ అయితే కాదు. ఇది తమిళ్కి సంబంధించిన పదం. కరుంగాలి అంటే మన తమిళ్ వర్డ్ లో తెలుగులో అర్థం వచ్చి నలుపు అని అర్థం. ఓకే. దీన్ని వాస్తవంగా మనం పిలవాల్సింది నల్లమాల అని పిలవాలి. కానీ ఇది తమిళనాడులో కొంచెము ఫేమస్ అయిపోవడం వల్ల మనోళ్ళు కొంతమంది తీసుకొచ్చి వాడడం వల్ల ఫస్ట్ నుంచి మనం ఇవ్వడం వల్ల కరుంగాలి అయిపోయింది. దీని పేరు నల్లమాల అని పిలవాలి. అలాంటిది మనం కరుంగాలి అని పిలుస్తాం. సరే ఏదేమైనా చాలా మంచిది. వేసుకున్న వాళ్ళంతా మనకు పాజిటివ్ రిజల్ట్ ఇస్తున్నారు. ఆల్రెడీ మీరు వేసుకున్నారు, మీరు మంచి రిజల్ట్స్ ఇచ్చారు. నాకు మీరే ఇచ్చారు, నేనే ఇచ్చాను. తర్వాత ఉపయోగాలు అంటే నెంబర్ 1 సార్, నరదిష్టి ఉండదు సార్. ఆ నరదిష్టి అనేది ఎంత డేంజరస్ ఉంటుందో మనందరికీ తెలుసు. దానివల్ల ఇంట్లో చిరాకులు, సంపాదించిన డబ్బులు ఉండకపోవడము, తర్వాత పోతే ఆరోగ్య ఇష్యూస్, హెల్త్ ఇష్యూస్, చిరాకుగా ఉంటుంది, టెన్షన్గా ఉంటుంది. మనకు ఎంత అమౌంట్ వచ్చినా నెలకు వచ్చేలకి మొత్తం అయిపోతూ ఉంటాయి అలాంటి బాధలు. ఆ నరదిష్టి అనేది ఈ మాల వేసుకుంటే 100-200% తగ్గిపోద్ది. తర్వాత పాజిటివ్ ఎనర్జీ, పాజిటివ్ వైబ్రేషన్. అది ప్రతి ఒక్కరికి పాజిటివ్ ఎనర్జీ, పాజిటివ్ వైబ్రేషన్ మనం బై బర్త్లోనే ఉంటుంది. మన ఆరా పాజిటివ్ ఆరా, నెగిటివ్ ఆరా. ఇది నెగిటివ్ ఆరాని కరెక్ట్ చేస్తుంది, పాజిటివ్ ఆరాలకు మారుస్తుంది, కరెక్ట్ చేస్తుంది. అది తర్వాత మనకి ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే కంట్రోల్లో ఉంటాయి, తగ్గిపోవు. అంతేగాని ఇది వేసుకోగానే తగ్గిపోయి అదంతా అబద్ధము. కంట్రోల్లో ఉంటాయి, ఎకనామికల్గా బాగుంటుంది. తర్వాత మనకి ఏదన్నా ప్రమోషన్స్ కానీ అంటే మనం చేసే జాబు, బిజినెస్ ఏదైనా ఇంప్రూవ్మెంట్, గ్రోత్ అయితే ఉంటుంది సార్. అది సార్. రైట్. ఇప్పుడు దీనివల్ల కొన్ని కోట్లు కూడా సంపాదించని చాలా మంది చెప్తున్నారు వీడియోస్ లో. మరి దాని నిజంగా వస్తాయంటారా? మాకేం రాలేదు. ఎస్, నిజంగా వస్తాయి. కోట్లు వస్తాయి. ధనుష్ అసలు ఈ మాల మెయిన్ బాగా ట్రెండ్ లోకి రావడానికి ఎవరు? హీరో ధనుష్, తమిళనాడు. ఆ సారు బాగా ట్రెండ్ లో రావడానికి కారణం వాస్తవం చెప్పాలంటే 2 తెలుగు రాష్ట్రాల్లో. 2 తెలుగు రాష్ట్రాల్లో కాదు, తమిళనాడులో కూడా ఈ మాల ఫేమస్ అయిందంటే ఆ సారు వల్లే. కరెక్ట్. కోట్లు సంపాదించవచ్చు. అది డే అండ్ నైట్ కాదు, నెలలు కాదు, సంవత్సరాలు కాదు. ఆయన ఆ సారు ఆ మాల కొనుక్కొని ఒక 10 సంవత్సరాల క్రితం కొని వేసుకున్నాడు ఒక నమ్మకంతో. ఆయన చేసే ఎఫర్ట్స్ ఆయన పెట్టారు, ఆయన చేసే వృత్తి ద్వారా ఆయన ముందుకు వెళ్ళారు, సక్సెస్ అయ్యారు. మనందరం చూస్తున్నాం ఏ పొజిషన్ లో ఉన్నారో ధను సార్. అదే విధంగా మీరు చేసే వృత్తి మీరు, నేను చేసే వృత్తి నేను, ఇంకొక పర్సన్ చేసే వృత్తి ఎవరు చేసే పని వాళ్ళు వేసుకొని దాంట్లోకి ముందుకు వెళ్ళంండి. 100-200% మీకు సక్సెస్ ఇంకా డబుల్ ఇంప్రూవ్ అయిపోతూ ఉంటారు. కానీ ఏ రోజు డిగ్రేడ్ అవ్వరు. ఆ పవర్ అయితే ఉంది ఈ మాల్లో. ఓకే, రైట్. ఇప్పుడు ఇది చేసుకున్నప్పుడు మగవాళ్ళు కానీ, లేడీస్ కానీ మరి మద్యం తాగడం కానీ, చికెన్, మటన్, ఇప్పుడు నాన్ వెజ్ అందరికి అలవాటు, అందరు తింటా ఉన్నారు. సో మరి దీన్ని ఎలా ఉంచుకోవచ్చు, లేకపోతే వేసుకోవచ్చా, లేదా మటన్ తినేవాళ్ళు నాన్ వెజ్ కేటాయించవచ్చా లేదా? అంటే ఏం లేదు సార్, మీరు అడిగేది కంప్లీట్ గా నియమాలు అడుగుతున్నారు. చాలా మంది అయితే భయపిస్తున్నారు అనమాట. ఈ సోషల్ మీడియాలో కొంతమంది ఈ మాల వేసుకుని వాష్రూమ్ కూడా పోకూడదు అంటున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒంగోలు నుంచి వచ్చా, మాల వేసుకున్నా, బస్ స్టాండ్ లో వాష్రూమ్స్ వస్తే తీసి ఎక్కడ పెట్టిపోవాలి నేను?
ఇదేమన్నా పర్టికులర్గా 41 రోజులు 26 రోజులు దీక్ష పూనుకునే మాల కాదు. ఈ మాల వేసుకుంటే మనకి ఎటువంటి చెడు రాకుండా ఉండడానికి. అలాంటప్పుడు వేసుకొని వాష్రూమ్ పోకూడదు, అక్కడ పోకూడదు, ఇక్కడ పోకూడదు అంటూ ఏముండదు. మెయిన్ ప్రధానంగా కొన్ని నియమాలు ఉన్నాయి, అవి పాటించాలి. అదేంటంటే మీరు అన్నట్టుగా నాన్ వెజ్ తినేటప్పుడు, డ్రింక్ చేసేటప్పుడు, అది ఎవరైనా కానీ ఆడ కానీ మగ కానీ ఏం చేస్తారంటే మీకు అందుబాటులో ఉండి మాలను తీసి శుభ్రమైన ప్లేస్ లో పెట్టగలనంటే తీసి పక్కన పెట్టండి. ఇంట్లో ఉండి నాన్ వెజ్ తినే వాళ్ళు అయితే పక్కన పెట్టి తినండి, హ్యాపీ. లేదు మాకున్న బిజీ లైఫ్ లో మేము ఎక్కడెక్కడో తిరుగుతాం, మాకు చాలా వర్క్స్ ఉంటాయి, మేము అసలు ముందు దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టుకోలేము, మాల మీద అంటే వేసుకొని మీ పని మీరు చూసుకోండి, తీయాలని రూల్ అయితే లేదు. నా పర్టికులర్ గా వైఫ్ అండ్ హస్బెండ్ నైట్ కలిసే టైంలో అయితే తీసి పక్కన పెట్టండి. తర్వాత లేడీస్ అయితే నెలసరి టైంలో తీసి పక్కన పెట్టండి. అది నెలసరి మీకు తెలుస్తుంది. అప్పుడు తీసి పక్కన పెట్టినప్పుడు పసుపు నీళ్ళు చల్లి ఒక సేఫ్ ప్లేస్ లో పెట్టండి. ధారణ చేసేటప్పుడు పూజ చేసుకొని మళ్ళీ పసుపు నీళ్ళు చల్లి ధారణ చేయండి. అంతే. ఈ కరుంగలి మాలకి ఎలాంటి అంటే వైబ్రేట్ ఉంటాయి? ఇందాక మీరు చెప్పినట్టు ఒక విషయం చెప్పారు, దీనికి ఒక పాజిటివ్ ఉంటుంది అన్నారు. అవును సార్. ఇంకెలాంటి ఉంటుంది? ఇప్పుడు చికెన్ దీన్ని మేము పట్టుకుంటే ఎలాంటి చేతులతో దీనికి ఏమైనా పవర్ తగ్గిపోయే అవకాశం ఉందంటారు? అదంతా రాంగ్ సార్. చనిపోయిన వాళ్ళ దగ్గర పోతే పవర్ తగ్గిపోద్ది. తర్వాత అన్ని సూర్యరశ్మికి పెట్టుకుంటే పవర్ జనరేట్ అవుతుంది. మళ్ళా అప్పుడప్పుడు పాలల్లో ముంచండి, గోమూత్రంలో ముంచండి, పవర్ వస్తుంది. అంతా ట్రాష్, అబద్ధం. మీరు ఆ మాల ఒక్కసారి పూజ చేయించుకొని మీ గోత్రనామాలతో అభిషేకం చేయించుకొని వేసుకున్న తర్వాత హ్యాపీగా ఇంకా అట్లాగే ఉంచుకోండి. ఇంకా దానికి శక్తిని రావాలి, అదంతా అబద్ధం వీళ్ళంతా చెప్పేది. ఏమీ అక్కర్లేదు. ఒకేసారి పూజ చేయించుకొని ధారణ చేయండి. మీరు చనిపోయిన వాళ్ళ దగ్గరికైనా వెళ్ళండి. చనిపోయిన వాళ్ళ దగ్గర చాలా నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది. అది ధరించేదే మనకి ఎటువంటి చెడు రాకుండా ఉన్నప్పుడు ఉండడానికే కదా. అలాంటప్పుడు మనం తీసి పక్కన పెడితే ఉపయోగమైంది. కొంతమంది అంటున్నారు నైట్ నిద్రపోయేటప్పుడు, అంటే సంసార జీవితం కాకుండా ఇప్పుడు బ్యాచులర్స్ ఉన్నారు, నైట్ నిద్రపోయేటప్పుడు పక్కన పెట్టమంటున్నారు. ఇప్పుడు కొంతమందికి నైట్ నిద్రపోయేటప్పుడు చాలా చెడు కళ్ళు వస్తాయి, చాలా నెగటివ్ ఎక్కువ. దాదాపు ప్రతి ఒక్క మనిషి 7 నుంచి 8 గంటలు నిద్రపోతాం. ఆ 8 గంటలు కూడా మనం కోల్పోయినట్టుగా ఆ మాల వేసుకొని నిద్రపోండి, అటువంటి నెగటివ్నెస్ రాదు మీకు. 100కి 200% రాదు ఖచ్చితంగా. రైట్. ఇప్పుడు దీన్ని మరి చాలా మంది చూస్తున్నాం, చేతబడి జరిగినా కూడా ఈ దండ ఉంటే తీసేసిద్ది అంటారు, నిజమే అంటారా మరి? అవును సార్, స్లోగా రిమూవ్ అవుద్ది, ఎట్ ఏ టైం పోదు. మీ మీద ఎవరైనా బ్లాక్ మ్యాజిక్ గా చెడుగా ప్రయోగించిన మనకు తెలియకుండా దారిలో పోయేటప్పుడు మొత్తం అందరూ దిష్టి తీసి ఉంచుతారు. అవి తొక్కినా గానీ మనకైతే ఏం కాదు. బ్లాక్ మ్యాజిక్ ఎవరైతే పాపం దాన్ని బారిన పడ్డారో వాళ్ళు స్లోగా అయితే పోతుంది. వేయండి, మంచిది, చాలా మంచిది. ఓకే, రైట్. ఇప్పుడు ఇది కరుంగలి మాల అనేది మన దగ్గర దొరకదని మీరు చెప్పడం జరిగింది. అవును సార్. సో ఇది ఎన్ని సంవత్సరాలు తయారైంది? ఒక కరుంగలి మాల తయారవ్వాలంటే మనకి ఎన్ని సంవత్సరాలు పెట్టింది? అంటే మనకి సార్ ఒక మాల తయారవ్వాలంటే 100 సంవత్సరాల చెట్టు అయితేనే మనకి మాల రూపంలో వస్తుంది. అది వచ్చేసి ఎబోనీ వుడ్ అంటాం దాన్ని. ఆ ఎబోనీ వుడ్ ఏంటంటే దాని లక్షణం ఏంటంటే దాని లోపల ఉండే కాండం అంతా నల్లగా ఉంటది, పై లేయర్ వరకు వైట్ గా ఉంటది. పై లేయర్ వరకు వైట్ గా ఉంటది, లోపల కాండం అంతా నల్లగా ఉంటది. ఆ కాండంలో కూడా కొంత చార్లు వస్తుంటాయి వైట్, అంతే. దానికి ఉండే లక్షణం అది. ఆ ఎబోనీ వుడ్ దానికి చాలా పాజిటివ్నెస్ ఉంటుంది. 100 సంవత్సరాల తర్వాత తయారైన చెట్టును మాత్రమే మనం కరుంగల్ మాలగా తయారు చేసి ప్రజలకైతే అందిస్తున్నాం. ఓకే, ఇప్పుడు మనం చూసినట్టయితే రాజకీయ నాయకులు సినిమా వాళ్ళు ఎక్కువగా వేసుకుంటున్నారు. సో వాళ్ళకి ఎలాంటి ఉపయోగం జరిగింది ఇప్పటి వరకు రాజకీయ నాయకులు వేసుకోవటం వల్ల? సార్, రాజకీయ నాయకులు మన దగ్గర తీసుకొని వేసుకున్న వాళ్ళు అయితే ఉన్నారు. వాళ్ళు కూడా చాలా మంచిదండి, మాకు పాజిటివ్నెస్ గా బాగుంది, దాని యొక్క ప్రతిఫలం మాకు అర్థమైంది అని చెప్పారు. సినీ హీరోస్ కంటే నేను శ్రీకాంత్ సార్ గారికి ఇంకా చాలా మంది పంపించాను. వాళ్ళు ఎవ్రీ మంత్ కి నా దగ్గర 4 times పర్చేజ్ చేస్తున్నారు. తీసుకుంటా ఉన్నాను మీ దగ్గర, మీరు కూడా నా దగ్గర తీసుకుంటున్నారు. అంటే దానివల్ల ఉపయోగం లేకపోతే ఇంత ట్రెండ్ అవుతుంది సార్. ఇప్పుడు మన హిందూ సాంప్రదాయ ప్రకారంలో చాలా మాలలు ఉన్నాయి. స్ఫటిక మాలలు అయితే, రుద్రాక్షలు అయితేనేమి, జ్వాలాముఖి మాల, వైజయంతి మాల, ఇట్లా రకరకాల మాలలు ఉన్నాయి. కానీ అటువంటి మాలలకు లేనంత ట్రెండ్ ఈ ట్రెండ్ లో ఉన్నాయి, ఉన్న రోజులు ఉన్నాయి, కాదంటంలో. అంత లేనిది ఈ మాలకి ఎందుకు ఇంత ట్రెండ్ వచ్చింది? దానివల్ల ఉపయోగం ఉంది కాబట్టే కదా. ఖచ్చితంగా ఉపయోగం ఉంది. దీంతో పాటు అంటే డూప్లికేట్ కూడా వస్తున్నాయండి, బాగా వస్తున్నాయి. మరి దాన్ని ఎలా గ్రహించాలి, ఒరిజినల్ ఎలా గ్రహించాలి మేము? సార్, మెయిన్ ఆ మాలని ఒరిజినల్ కాదా అని గ్రహించడానికి కొన్ని టెస్టులు ఉన్నాయి, అవి చేసుకోవచ్చు. ఎవరైతే మీరు మాల పర్చేజ్ చేస్తారో ఆ మాలని మీరు ఇంటికి తీసుకెళ్ళి ఒక బకెట్ నిండా వాటర్ తీసుకోండి, దాంట్లో వేయండి. ఒరిజినల్ మాల అయితే లోపల మునుగుతుంది, డూప్లికేట్ అయితే నీటి పైన తేలిపోద్ది. అది నెంబర్ 1. నెంబర్ 2, మాల్లో ఏదో ఒక పోస్ట్ తీసుకొని రఫ్ దాని మీద రుద్దండి.
రుద్దితే ఒరిజినల్ అయితే రుద్దినంతసేపు నల్లగానే ఉంటది, డూప్లికేట్ అయితే వైట్ వచ్చేస్తుంది లోపల ఆ పైన లేయర్ పోయి. మూడోది వచ్చి గాజు ఉంటది అనమాట, రుద్దేటప్పుడే మనకు అర్థమవుద్ది గరగర కదా సౌండ్ వస్తుంది. అంటే కొంతమంది నేను ఇలా ఇంటర్వ్యూ చేస్తానని చెప్పిన తర్వాత మరి అందరూ గ్యాప్ అంటే ఐ మీన్ సిల్వర్ టైప్ వేసుకుంటున్నారు. అవును సార్. మరి సిల్వర్ టైప్ వేసుకుంటే ధనుష్ గారికి కలిసి వచ్చింది, నార్మల్ వేసుకుంటే అని అడుగుతున్నారు. మరి ఏం చెప్తారు సార్? మాల ఏ రూపంలో వేసుకున్నా మనకి దాని పాజిటివ్నెస్, దాని యొక్క విశిష్టత బాగుంటది. అది మన ఎకనామికల్ పవర్ బట్టి మీరు కాపర్లు వేసుకోవచ్చు, సిల్వర్ వేసుకోవచ్చు, పంచలోహం వేసుకోవచ్చు, గోల్డ్ అయినా చేసేసుకోవచ్చు, మీ ఇష్టం. అది అంటే బడ్జెట్ని బట్టి మీ ఇష్టం. అది ఎన్ని రకాలుగా వేసుకున్నా దాని యొక్క విశిష్టత అయితే ఉంటది. అది 9 వచ్చేటట్టుగా వేసుకోవాలి. 9 రౌండ్ మాలలో ఉండే పూసలు 9 రావాలి. ఓకే, అది రైట్ సార్. ఇప్పుడు మనం బేసిక్ గా మనం చూసుకున్నట్టయితే మేము కింద కామెంట్ బిల్లలో కూడా మీరు చెప్పేది నిజమని ఎలా నమ్మాలి మేము అడుగుతారు. సో మరి ఎలా నమ్మేస్తారు మా ప్రేక్షకులు? మీరు ఎలా నమ్మేది? లైవ్ లో మీరే ఉన్నారు కదా సార్. అంటే ఇప్పుడు బేసిక్ గా చాలా మంది అనుకుంటారు, మనం మాట్లాడుకునేది నాకు తెలుసు, నేను వేసుకున్నాను, చాలా ప్రశాంతంగా ఉంది, కొంచెం పాజిటివ్ ఎనర్జీ ఉంది నాకు కూడా. మీకు కావాలంటే ఫోన్ చేయొచ్చు. ఫోన్ చేస్తారా కస్టమర్ కి? చేద్దాం, ఒక ఇద్దరిని మాట్లాడండి. చేయండి సార్. హలో మేడం, నమస్తే మేడం. సార్ చెప్పండి సార్. మేడం, ఒక టీవీ ఇంటర్వ్యూలో ఉన్నా. ఇదిగోండి సారు, యాంకర్ సారు మీతో మాట్లాడతారు. సార్ పేరు వంశీ గారు. మీతో మాట్లాడతారు. మాల తీసుకున్నారు, దీనివల్ల ఉపయోగం ఉన్న వాళ్ళు ఎవరన్నా కస్టమర్ని ఫోన్ చేయమంటే మీ నెంబర్ మీకు చేశాను మేడం, ఇదిగో మాట్లాడండి సార్. నమస్తే అండి. నమస్తే సార్. మేడం, ఎప్పుడు తీసుకున్నారండి ఈ కరుంగలి మాల? మేము డిసెంబర్ లో తీసుకున్నాము. నాకు హెల్త్ ప్రాబ్లం ఉండేది, కొంచెం క్యాన్సర్ కొంచెం ప్రాబ్లం ఉంది. అయితే నేను అది వేసుకున్న తర్వాత అంటే నాకు 4th స్టేజ్ కి వెళ్ళి ప్రాబ్లం వచ్చింది. నేను తీసుకున్న తర్వాత నాకు రిలీఫ్ అయింది. ఇప్పుడు నేను బానే ఉన్నాను. తర్వాత మా హస్బెండ్ కి తీసుకున్నాము, మేము ఓన్ గా షాప్ పెట్టుకున్నాము. ఆ తర్వాత మేమిద్దరం బాగున్న తర్వాత మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ కి ఇచ్చాము. అతనికి కొంచెం ప్రాబ్లం గా ఉంటే వాళ్ళు కూడా సెటిల్ అయ్యారు. అట్లాగా మా ఫ్యామిలీ మెంబర్స్, మా హస్బెండ్ తరఫున గానీ అందరిలో సెటిల్ అయిపోయారు చాలా వరకు. ఇక మనం హిస్టరీ చెప్పుకుంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోయినాయి. దాదాపు నేను 20 పైనే పర్చేస్ చేసాం. ఓకే మేడం. అయితే మీరు ఈ కరుంగలి మాల వేసుకున్నప్పుడు మీకు ఎలాంటి వైబ్స్ వస్తున్నాయి మేడం? మంచి నెగిటివ్ వస్తున్నాయా, పాజిటివ్ వస్తున్నాయా? అంటే అంతకు ముందు నాకు నిద్ర పట్టేది కాదు, కొంచెం భయంగా అదొక అనీజీగా అదొక ఫీల్ అయిపోయే ఉండేదాన్ని. మనకి సారు నాకు కరుంగలి మాల ఇచ్చిన తర్వాత నైట్ టైం హ్యాపీగా నిద్ర పట్టింది, చాలా రిలీఫ్ గా ఉంది. ఇంట్లో కూడా మాకు ప్రశాంతంగా ఉంది. అప్పుడు గజిబిజిగా ఏదో డిస్టర్బెన్స్, అంటే హెల్త్ ప్రాబ్లం వల్ల మైండ్ డిస్టర్బెన్స్ ఏదో తెలియదు. కాకపోతే మాకందరికి బాగుంది, హెల్త్ పరంగా బాగుంది, ఫైనాన్షియల్ గా బాగుంది. మేము ఫస్ట్ చూసాము, తర్వాత మా సిస్టర్ వాళ్ళకి ఇచ్చాము, తర్వాత మా రెండో సిస్టర్ కి ఇచ్చాము. అట్లా మా ఫ్యామిలీలో అందరూ, మా పెద్ద సిస్టర్ వాళ్ళు కొంచెం ఫైనాన్షియల్ గా ఇదయ్యారు, వాళ్ళు కూడా తీసుకున్నారు, వాళ్ళు బాగానే ఉన్నారు. మా హస్బెండ్ తరఫున వాళ్ళ వియ్యంకుడు గారు అవుతారు, అతను ఆయన ఎప్పటి నుంచో రైస్ మిల్లు తీసుకోవాలనుకున్నారు, అక్కడ కూడా వాళ్ళకి ప్రాబ్లం అయింది. ఎప్పుడైతే కరుంగలి మాల తీసుకున్నారో ఆర్డర్ చేసినప్పుడే వాళ్ళకి రిజల్ట్ కనిపించింది. వచ్చిన రోజే వీళ్ళ అమౌంట్ ఆయన మెడలో వేసుకునే రోజే హ్యాండ్ బై హ్యాండ్ వచ్చిన రోజు వాళ్ళకి రైస్ మిల్ లో అమౌంట్ కట్టారు. వాళ్ళకి ఓన్ గా అయింది. వాళ్ళ అమ్మాయి మ్యారేజ్ కూడా కొంచెం డిస్టర్బెన్స్ అయితే ఆ అమ్మాయిది కూడా బాగుంది. చాలా వరకు అందరు బాగున్నారు. నేను ఒక ఫోన్ గా మీకు దగ్గర ఒక 20 ఫోన్లు చేయించాల్సి వచ్చింది. ఎందుకంటే ఇంకొకళ్ళు ఏంటంటే ఇల్లు అమ్మేసుకొని లారీ కూడా చాలా ఇదయ్యి యాక్సిడెంట్ అయ్యి ప్రాబ్లం అయింది. అయితే వాళ్ళు ఇల్లు అమ్ముకున్నారు. సార్ దగ్గర కరుంగలి మాల తీసుకున్న తర్వాత వాళ్ళు ఓన్ గా లారీ తీసుకున్నారు. మళ్ళీ వాళ్ళ పిల్లలకి కూడా తీసుకున్నారు. వాళ్ళ పిల్లలు కొంచెం మైండ్ డిస్టర్బెన్స్ ఇదోలా ఉన్నారని వాళ్ళు బాగున్నారు. వాళ్ళందరూ జాబుల్లో సెటిల్ అయ్యారు. కొంచెం అంటే చిన్న చిన్న జాబులు అయినా సెటిల్ అయిపోయి వాళ్ళు కూడా హ్యాపీగా ఉన్నారు. మేము తీసుకున్న వాళ్ళందరూ చాలా బాగున్నారు. 100కి 100% కొంచెం కూడా తగ్గలేదు. ఇంకా మేము ఇప్పుడు రీసెంట్ గా ఒక 3 days బ్యాక్ కూడా మేము ఆల్రెడీ తీసుకున్నాం. ఏంటంటే మేడం, ముఖ్యమైన కారణం ఏంటంటే కాల్ చేయడానికి,
ఇప్పుడు మన ప్రేక్షకులకి నమ్మాలి కాబట్టి, ఎందుకంటే మంచిదాన్ని మనం ముందల తీసుకుపోవాలి, మా ప్రేక్షకులకి అందరికి అందించాలి కాబట్టి మనం కూడా. సో ఆ బేసిక్ గా కాల్ చేశానండి. థ్యాంక్ యూ అండి. చాలా బెటర్ గా ఉంది సార్. ఉమ్, మీరు అసలు అది తీసుకున్న తర్వాతే మన ఒంట్లో ఉన్న నెగిటివ్ అంతా వెళ్ళిపోయి చక్కగా బాగుంది. హెల్త్ పరంగా గానీ ప్రతిదీ ఒకటి అని లేదు. ఉమ్, దైవం మీద మనం ఎలా నమ్ముతామో ఉమ్, ఆ దైవం మనకి ఇట్లాగా ఈ మాల రూపంలో ఇచ్చినందుకు ఆ సార్కి అయ్యో. బోస్ గారికి అయ్యో, చాలా నాదేం- థ్యాంక్స్ చెప్తూ నాదేముంది. మీరు ఓకే. కూడా ఇట్లా అందరికి ఇలా చూపిస్తే వాళ్ళు కూడా ఫ్యూచర్ లో బాగుంటారు, అవునవునండి. ఏ డిస్టర్బెన్స్ లేకుండా ఉంటారని నేను 100% చెప్పగలను. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. అందరం సిల్వర్ లో కూడా చుట్టించేసుకున్నారు చాలా మంది ఓ కూడా. ఓకే, సూపర్. ఆ, ఓకే thank అండి, you, sir. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సో మనం కూడా విన్నాం. అయితే అండి నేను కొన్ని వీడియోలు చూసినప్పుడు ఎందుకు అడుగుతున్నానంటే, కొన్ని మంది అయ్యగారులు చెప్తా ఉన్నారు, ఇలా తినకూడదు, ఇలా వేసుకోకూడదు, చికెన్ తినేటప్పుడు అసలు మేడం అడగాల్సిందిగా మీరు అంటే బేసిక్ గా చెప్పేవాళ్ళు. అట్లేం లేదు. ఆ, అంటే వాళ్ళు చెప్పడం వేరు, పాటించే వాళ్ళు చెప్పడం వేరు, వాళ్ళు చెప్పడం ధారణ వేరు. చేసిన వాళ్ళు చెప్పడం యా, లేదు. అట్లా అయితే చికెన్ తినేటప్పుడు అసలు చికెన్ తినే వాళ్ళు వేసుకోకూడదు, ఆ చికెన్ తినేటప్పుడు ఒంటి మీద కూడా ఉండకూడదు, మీరు అన్నట్టు ఇందాల ఏమైనా చనిపోయినప్పుడు వెళ్ళినప్పుడు ఉంచుకోకూడదు అన్నట్టుగా అంటున్నారు. సో అవును. బాత్రూమ్కి వెళ్ళినప్పుడు అవును. మరి ఇవన్నీ వాళ్ళు అలా ఎందుకు చెప్తున్నారు? ఎందుకంటే రకరకాలుగా చెప్తున్నారు ఈ కరంగలి మాల. మరి ఎందుకు చెప్తున్నారు క్లారిటీ ఎవరికి లేదు. మరి ఎందుకని అంత వేరే, మీరు ఒక వర్షన్ వాళ్ళొక వర్షన్ చెప్తున్నారు, దీంట్లో ఏ విధంగా కరెక్ట్ అనుకుందాం మనం? మీరు అన్నదానికి నేను ఒక విషయం చెప్తాను సార్. ఫస్ట్ ఈ మాల ఉమ్, మీరు చెప్పిన సోకాల్డ్ వాళ్ళంతా ఉమ్, ఈ మాల తయారు చేసేది జమ్మి చెట్టు అని చెప్పారు ఓకే. అందరూ. ఉమ్, ఫస్ట్ అసలు తెలుగు రాష్ట్రాల్లో ఈ మాలను ఇంట్రడ్యూస్ చేసింది మనమే. ఓకే. నాతో పాటు ఇంకొకరు ఇద్దరు ఉండేవాళ్ళు, వాళ్ళు ఉమ్. హై ప్రైజ్లు అమ్మేవాళ్ళు. ఉమ్, వాళ్ళు కూడా జమ్మి చెట్టు అని చెప్పారు. ఉమ్, కానీ ఇది చేసేది జమ్మి చెట్టు కాదు అని నేను, ఉమ్, ఇది చేసేది ఎబోని ట్రీ, ఉమ్, నల్లమాల చెట్టు అని నా పర్సనల్ యూట్యూబ్ ఛానల్లో నేను పెడితే నాకు నెగిటివ్ కామెంట్స్ భయంకరంగా వచ్చాయి. ఉమ్, నీకు తెలియదు అప్రాస్టుడా, జమ్మి చెట్టుకి తేడా తెలియదు, ఎబోని ట్రీ ఏదో నల్లమాల అంటున్నావు, తెలియకుండా ఎందుకు చెప్తావు అప్రాస్టుడా ఉమ్, అని తిట్టిన వాళ్ళు కూడా ఉన్నారు నన్ను. ఓకే. ఏందా వీళ్ళు నన్ను తిడుతున్నారు, నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ రాంగా ఉమ్, ఏంది అని చెప్పి అప్పుడు దాని మీద నేను 4 months కూర్చొని నా జాబ్ కూడా ఆపుకొని ఉమ్, ఏంటి వాట్ ఈస్ వాట్ అని చూస్తే అసలు సౌత్ ఇండియాలో ఈ మాల ఎవరు తయారు చేయరు. ఉమ్, మన సౌత్ ఇండియాలో ఈ మాల తయారు చేయడం, ఈ చెట్లను కొట్టడం బ్యాన్ చేశారు. ఓకే. ఇది నార్త్ ఇండియాలో దొరుకుతుంది. మన ప్లాంట్ కూడా రాజస్థాన్లో ఉంటుంది. ఉమ్, మనం కూడా అక్కడే చిన్న ప్లాంట్గా మొదలు పెట్టాము. ఈరోజు దాదాపు ఒక 15 నుంచి 22 మంది వర్కర్స్ ఉన్నారు. ఉమ్, కొంచెం అందరికీ అందిస్తున్నాము. ఉమ్, అక్కడైతే వీటికి రెస్ట్రిక్షన్స్ ఏముండో హ్యాపీగా దొరుకుతున్నాయి. మన వాళ్ళందరికీ ఒరిజినల్ మాల్ ఆ రకంగా మనం అందిస్తున్నారు. అంతేగాని ఉమ్, మీరు అన్నట్టుగా అదేసుకొని ఇచ్చేయకూడదు. వాళ్ళు కొంతమంది చెప్పడం ఏంటంటే అబద్ధాలు ఆడినా కంఠం తెగిపోద్ది అన్నారు. ఉమ్, మనిషి అన్న వాళ్ళు ఎవరన్నా అబద్ధం ఆడకుండా ఉంటారా? ఉండలేదు. ఏదో ఒక సందర్భంలో ఉంటారు. ఖచ్చితంగా. ఇప్పుడు మీరే ఉన్నారు, ఉమ్, వేరే ఫ్రెండ్ ఫోన్ చేస్తున్నారు, ఉమ్, సరే ఏదో చిరాగ్గా ఉండో ఏదో ఉండి ట్రాఫిక్ లో ఉన్నా బయట ఉన్నా 10 నిమిషాలు ఎవరో ఒకరు చెప్తాం, కామన్ అది. కామన్. ఉమ్, అదంతా ఏమొద్దు, ఉమ్, హ్యాపీగా మాల వేసుకోండి. సగం తెలుసు తెలియని వాళ్ళంతా జమ్మి చెట్టు అని చెప్పి ఇప్పుడు కూడా జమ్మి చెట్టు అని చెప్పేవాళ్ళు ఉన్నారు. ఉమ్, ఈ మధ్య నేను చూసా 2-3 షార్ట్లు ఉమ్, వాళ్ళని పెయిడ్ ప్రమోషన్ చేపిస్తున్నారు కొన్ని వెబ్సైట్ వాళ్ళు. ఉమ్, వాళ్ళు చెప్తున్నారు 100 సంవత్సరాలు జమ్మి చెట్టు, దానికి అది పడిపోయిన తర్వాత అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ జమ్మి చెట్టు నల్లంగా ఉండదు. ఉమ్, మనందరం చూస్తుంటాం, అవును. ఉంటది ఎక్కడో ఒక బెత్తి ఉంటది లోపల చావ, ఉమ్, ఇంత నల్లగా అయితే ఉండదు. ఓకే. అనవసరంగా ఎందుకు జనాలను మీరు కన్ఫ్యూజ్ చేస్తారు? ఉమ్, దయచేసి ఉమ్. ప్రజలు ఎవరైతే మీకు ఎవరి దగ్గర అయితే నమ్మకంగా ఒరిజినల్ దొరుకుతున్నారో వాళ్ళ దగ్గర కొనుక్కొని హ్యాపీగా వాడుకోండి. ఓకే. అయితే ఇప్పుడు మనం బేసిక్ చూసుకుంటే హైదరాబాద్ లో చాలా వైరల్ అయిపోతుంది. ఉన్నాయి సార్. హైదరాబాద్ త్రూఅవుట్ 2 తెలుగు రాష్ట్రాలు బేసిక్ హైదరాబాద్ అంటే ఫేమస్ Famous. అందుకే అంటున్నాను. హైదరాబాద్ లో మొన్న తీసుకున్నప్పుడు 100 రూపాయలకు 200కు 1500 ఒకరు చెప్పారు, 2200 ఒకరు చెప్పారు. అది నిజమా కాదా అనేది మేము కూడా చాలా మంది ఉన్నారు. మరి దాని ఇందాక మీరు చెప్పారు వాటర్లో వేస్తే మునిగిద్దని. అవును సార్. మునగకపోతే అది నా ఒరిజినల్ కాదు. పైన తేలితే పక్కా డూప్లికేట్, ఓకే. నో డౌట్. అది నేను ఇచ్చినా గానీ మన దగ్గర ఉండవు, నేను చెప్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ పైన తేలితే పక్కా డూప్లికేట్. ఓకే, రైట్ సార్. మిమ్మల్ని ఎలా సంప్రదించాలి వీళ్ళంతా? మరి వీళ్ళు ఎలా సంప్రదిస్తే మీ దగ్గరకు ఎంత కాస్ట్ కూడా చెప్పండి ఒకసారి మాకు. సరే, మన దగ్గర 8 mm సైజ్ మాల 108 బీట్స్ వచ్చేసి అది వచ్చి 1000 రూపాయలు ఉంటుంది సార్. 6 mm 600 రూపీస్ ఉంటుంది. అది కింద స్క్రోలింగ్ మీద ఉండే నెంబర్ కాంటాక్ట్ అవ్వండి, మీకు కావాల్సిన మాలలు ప్రొవైడ్ చేస్తాం. దీంట్లో బేసిక్ గా ఒక దండకి ఎన్ని ఉంటాయి? ఇవన్నీ 108 బీట్స్ ఉంటాయి సార్. 108 పూసలు. 108 ఎందుకు ఉండాలంటే మన మాల దారంలో ఏ మాల అయినా కానీ 108 ఉంటది అనమాట. అది మీరు
రుద్రాక్ష తీసుకున్నా, స్ఫటిక తీసుకున్నా, వైజయంతి ఏ మాల తీసుకున్నా, తులసి మాల తీసుకున్నా 108 బీట్స్ ఉంటాయి. 108 ఎందుకు ఉండాలంటే మన హిందూ సాంప్రదాయం ప్రకారం 108 పుణ్యక్షేత్రాలు ఉంటాయి. గాయత్రి మంత్రాలు 108, అలాగా 108. ఆ 108 రౌండ్ చేస్తే 9 వస్తుంది. ఆ 9 సంఖ్యతో ఎన్ని పూసలైనా కట్టి మనం మాల ధారణ చేయొచ్చు. ఇందాక మేడం గారు అన్నారు వెండిలో చేయించుకున్నామని. వెండిలో వాళ్ళు 45 చేయించుకొని ఉంటారు. ఎందుకంటే 4, 5, 9 అలా. ఓకే. కొంతమంది చెప్తున్నారు 36 వేసుకొని కంఠమాల వేసుకోవాలంటున్నారు. అసలు దాంట్లో 36 చేపిస్తే కంఠమాల కాదుగా, మెడ కూడా దూరదు మనకి. అదంతా స్ట్రాస్ ఏమొద్దు. కొంచెం మనకు సరిపోయే సైజులో ఎన్ని పూసలైన పెట్టి చేయించుకొని వేసుకోండి. ఓకే, చూశారు కదా ఈ రోజు కరంగలి మాల. అంటే మనం ఎప్పుడో వింటనే ఉన్నాం, బట్ కానీ ఏది ఒరిజినల్ అని చెప్పడం కూడా జరుగుతుంది. సో నమ్మకం ఉన్నదే తీసుకోండి. ఎలా చెక్ చేసుకోవాలో కూడా తెలిసింది. ఒక తీసుకున్న వాళ్ళు కూడా కాల్ చేశారు, నేను కూడా తీసుకున్నాను ఆయన దగ్గర. బేసిక్గా చాలా బాగుంది. నాకు మంచి ఎనర్జీ, అంటే నెగిటివ్ ఎనర్జీ తీసేసి పాజిటివ్ ఎనర్జీ చాలా వస్తుంది మనిషికి. సో దాని తర్వాత కొంచెం నాకు కూడా మంచి ఆపర్చునిటీలు రావడం, మంచిగా నాకు కూడా వెరీ గుడ్, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మంచిది. నాకు బాగా పనిచేస్తుంది, నాకు మంచిగా అనిపించింది. అంటే చెప్తే వేరే విధంగా వెళ్తాను చెప్పలేకపోతున్నాను, కానీ మనం ఏదో చెప్పినట్టుగా బేసిక్ వెళ్తా ఉంది. సో ఖచ్చితంగా కింద కనబడే నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అవ్వండి, ఖచ్చితంగా మీకు పంపించడం జరుగుతుంది. సో అతి తక్కువ కాస్ట్ ఉన్న మనకి అందించడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.